నేటి మంచి మాట. సృష్టికి వెలుగునిచ్చే సూర్యుడు మనకు చాలానే నేర్పిస్తున్నాడు. ఆ సూర్యుని చూసి కొంత నేర్చుకోవాలి మనం. ఉదయించే సూర్యుని చూసి నమ్మకాన్ని కలిగి ఉండాలి. సూర్యుడు తన ప్రకాశంతో తన అడ్డుపడిన మబ్బులను అన్నింటినీ ఛేదించుకొని బయటకు వచ్చి తన ప్రకాశాన్ని లోకానికి ప్రకాశింపచేస్తాడు. సూర్యుని చూసి నేర్చుకో. ప్రతిదానికి నీవు పయనించే నీ జీవిత మార్గంలో ఏదో అడ్డు ఉందని భయపడి నీ పనిని ఆపుకోకూడదని సూర్యుణ్ణి చూసి క్రమశిక్షణ నేర్చుకో. తన విధిని ఏ విధముగా నిర్వర్తిస్తున్నాడనేది ఉదయించడం అస్తమించటం సమయానికే జరుగుతుంది. కానీ నీ జీవితంలో నీ పనులు, నీవు చేయవలసిన కార్యక్రమాలు నీకు అనుకూలముగా మార్చుకుంటూ వాటిని అంతరాయం చేస్తున్నావని సూర్యుని చూసి నేర్చుకో. సూర్యుడు తనకు ఎదురైన అడ్డంకులను, ఆటంకాల నుండి సునాయాసంగా ఛేదించుకొని కాంతిని సృష్టికి అందించటానికి ప్రయత్నం చేస్తూ విజయవంతంగా తన విధిని నెరవేరుస్తూనే ఉన్నాడని మనము కూడా సూర్యుని వలె మన జీవితంలో ఏర్పడే అడ్డంకులు, ఆటంకాలు, మనకు ఏర్పడే ముప్పు, వీటన్నిటినీ భగవంతుడు మనకిచ్చిన జ్ఞానముతో అధిగమించుకుంటూ మన పనిని మనము నిర్వర్తించుకుంటూ సునాయాసంగా వాటిని తప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. నేర్చుకోవటానికి ప్రత్యేకమైనది అంటూ ఏది మనకు అవసరము లేదు. కానీ సృష్టిలో అణువణువులో మనము నేర్చుకోవాల్సింది చాలానే ఉంది అని గ్రహించి మనకు తెలియనివి తెలుసుకుంటూ చెడును విడనాడి మంచిని స్వీకరించి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించటానికి అనునిత్యము ప్రయత్నిస్తూనే ఉందాం.